హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ బచ్చలాకుతో చట్నీ చేసుకుందాము. బచ్చలాకు కావాల్సినంత మనం ముందే కడిగి సిద్ధంగా పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు మనం ముందే ఎంత కావాలో అంత తీసి పెట్టుకోండి. ఇది వచ్చి జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, పోపు దినుసులు, ఆయిల్. ఇంతేనండి మనకి చట్నీకి కావాల్సింది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూస్తాము. ప్రిపరేషన్ చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. బచ్చలాకు మన హెల్త్కి చాలా మంచిది. సో మీరు ఆకుకూరలు ఏవైనా సరే పప్పులోకి వేసుకోవచ్చు, చట్నీలు చేసుకోవచ్చు. చాలామంది బచ్చలాకు చట్నీనే చేసుకుంటారు, పప్పులోకి చాలా తక్కువగా వేసుకుంటారు. ఎలా చేసుకున్నా బచ్చలాకుతో చాలా బాగుంటుంది. బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది బచ్చలాకులో, కాబట్టి మీకు దొరికినప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా బచ్చలాకుతో ఇలా చట్నీ కానీ పప్పు కానీ చేసుకొని తినండి, హెల్తీగా ఉంటాం. ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బచ్చలాకులో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి. ఒక ట్యాబ్లెట్ వేసుకునే బదులు ఒక ఆకు తిన్నా ఒక సరిపోతుంది. అంత మంచిదన్నమాట బి కాంప్లెక్స్ హెల్త్కి. సో తగినంత ఆనియన్ వేసుకోండి. ఇందులోనే తెల్లగడ్డలు వేసుకోండి. పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. కారము, ఉప్పు, పులుపు అన్నదంతా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంతే వేసుకోవాలి అనేది ఏమి ఉండదు. నేను ఇందులో టమోటాలు ఎక్కువగా వేసుకున్నాను, చింతపండు కొంచెం తక్కువ వేసుకున్నాను. టమోటా అంటే చట్నీకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను టమోటాలు ఎక్కువగా వేసుకుంటున్నాను. టమోటాలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా ఈ చట్నీ చాలా మంచిదండి. ఈ బచ్చలాకుతో పప్పు చేసుకున్న, చట్నీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కరెక్ట్ పద్ధతిలో చేసుకుంటేనే బాగుంటుంది. ఎలా పడితే అలా చేస్తే ఈ ఆకు కొంచెం బంకలాగా అనిపిస్తుంది. ఈ చట్నీ అయితే అసలు బచ్చలాకు చట్నీ తిన్నట్టు లేదు, టమోటా చట్నీ తిన్నట్టే ఉంది. ఎందుకంటే నేను టమోటాల క్వాంటిటీ ఎక్కువ వేసాను కాబట్టి. ఇప్పుడు జీలకర్ర పౌడరు, పసుపు, కొంచెం ధనియా పౌడరు, ఇవంతా మనం వేపుకునేటప్పుడే అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. తగినంత ఉప్పు, నేను మీకు ఉప్పు కొద్దిగా చూపిస్తున్నాను, తగినంత వేసుకున్నాను నేను మళ్ళీ కూడాను. కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటాను నేను. ఇక్కడ మీకు కొంచెం చూపిస్తున్నాను కానీ నేను ఎక్కువ కొత్తిమీరే వేసుకున్నాను. అదిగోండి, చూపించిన క్వాంటిటీ, వేయిస్తున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే మీకు చూపించినప్పటికీ అన్నీ ఒకే ఫ్రేమ్లో చూపించాలంటే అవ్వదు కదా. అందుకనేసే నేను వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాను, చూపించినప్పుడు కొంచెమే చూపించాను. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి అరోమా వస్తుందండి మనకి, చట్నీ ఉడికిపోయింది అని తెలిసినప్పుడు. కొంచెం చింతపండు క్వాంటిటీ నేను చాలా తక్కువ వేసుకున్నాను. టమోటాలు ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నాకు టమోటా ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి. ఇప్పుడు బాగా కడిగి కొంచెం తరుక్కోవాలండి. బచ్చలాకు పెద్దదిగా ఉంటుంది కదా, కొంచెం తరిగి వేసుకోండి బచ్చలాకుని. ఒక 1/2 kg టమోటాలకి తరుక్కున్న బచ్చలాకు 2 కప్పులు వేసుకోండి, బాగుంటుంది. నేను బెంగళూరు బచ్చలాకు కూడా వేసాను ఇక్కడ. మా గార్డెన్లో ఏ ఆకు ఉంటే అన్నీ వేసేస్తాను, అంటే తినగలిగే ఆకుకూరలండి. సో అన్నీ బాగా వేపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని మూత మూసిపెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నీట్గా. పిల్లలకు కూడా కొంచెం కారం తక్కువ వేసి అన్నిట్లో పెట్టచ్చండి, ఇది హెల్త్కి చాలా మంచిది. వాటరు ఒక 2 కప్స్ అలా వేసుకోండి. 1 కప్పు ఉడికిపోతుంది, ఇమిరిపోయినా ఇంకొక కప్పు చట్నీ తిరగడానికి ఉంటుంది. కొంచెం వాటర్ అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఒక మూత పెట్టి కొంతసేపు ఉడికించుకుందాం, బాగా దగ్గరికి రావాలి చట్నీ.
బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనకి మంచి టేస్ట్ ఉంటుంది, బాగా ఉడికితే చట్నీ. సో వాటర్ అంతా సగం ఇంకిపోయింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి. సో బాగా కూల్ అయిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేడివేడిగా తీసుకున్నామంటే మిక్సీ బయట వచ్చేస్తుంది చట్నీ అంతా. నేను పెద్ద మిక్సీని తీసుకున్నాను. సో ఇలా కొంచెం కొంచెం వేసుకున్నామంటే కొంచెం వేడి ఉన్నప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు నేను మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నాను. మీకు చూపించడానికి ఫస్ట్ వేసుకొని చూపిస్తున్నాను. తర్వాత మొత్తం చట్నీ వేసేసాను నేను మిక్సీలోకి. ఇలా కొంచెం కచ్చా పచ్చగానే దంచుకోవాలండి, మరి నున్నగా ఏ చట్నీను బాగోదు. ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి చట్నీ, ఏ చట్నీ చేసుకున్నా. మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు, మనం అన్నీ ఒకేసారి పెట్టేసాం కాబట్టి మళ్ళీ పోపు అవసరం లేదు. నేను మీకు చూపించడం కోసం అప్పుడే కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను, ఇప్పుడు మొత్తం వేసుకున్నాను, అదే చూపిస్తున్నా. సో మొత్తం చట్నీ కూడా నున్నగా అయితే ఏ చట్నీను బాగా టేస్ట్ బాగుండదండి. కొంచెం మనం రోట్లో రుబ్బుకున్న కన్సిస్టెన్సీ రావాలి, కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటుంది. ఈ చట్నీ కాంబినేషన్ నేను మిల్లెట్స్ దోశ వేసుకుంటున్నాను. ఈ మిల్లెట్స్ దోశ చూడండి, పైన రాగులు మిక్సీకి వేసినా కూడా కొంచెం పలుకులుగా ఉంటుంది, మిక్సీకి వేసిన మెదగలేదు చూడండి. అలాగే పలుకులు పలుకులుగా ఉన్న తినడానికి చాలా బాగుంది. అంటే హాఫ్ అయింటుందిలేండి దబ్బలు, కానీ చూడడానికి రాగులు రాగులుగా అలానే ఉంది చూడండి. అయినా మనకేం తెలియదు, పిల్లలకు పెట్టినా కూడా ఏం తెలియదు ఇందులో ఏం వేస్తారు అన్నది. టేస్ట్గా ఉంటే చాలు, ఎవరికైనా తినేస్తారు. మిల్లెట్స్ దోశ హెల్త్కి చాలా మంచిదండి. ఈ దోశలే నేను చాలా వేశాను. నా దోశ ప్రిపరేషన్ నేను నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సో హెల్దీ దోశ, హెల్దీ బచ్చల కూర చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ చట్నీ చపాతీకి, దోశకి, రైస్కి, సంగటికి, దేనికైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. కమ్మటి టేస్ట్ ఉంటుంది. మనము స్పైసెస్ ఎక్కువ తక్కువ లేకుండా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నేను చాలా చట్నీ వేశాను, 2 రోజులకే అయిపోతుంది. ఇంట్లో అందరూ ఉంటే ఒక్క రోజుకే అయిపోతుంది. ఈ చట్నీ ఫ్రిడ్జ్లో కూడా 4-5 డేస్ ఉంటుందండి. కానీ నేను ఫ్రిడ్జ్ అంటున్నాను కదా అని అందరూ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తినకండి. ఏదో ఒక రోజు అర్ధ రోజు అంతే. సో ఇలా నేను టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుందండి. సో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. నా ఛానల్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.